शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमुपहं। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, శుక్లపక్షం, ఆదివారం. సూర్యోదయం 6:02 సూర్యాస్తమయం 6:38 తిథి విదియ రాత్రి 12:41 వరకు. నక్షత్రం పుబ్బ పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 1:04 నుంచి 2:51 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:57 నుంచి 5:45 వరకు. అమృతకాలం రాత్రి 11:50 నుంచి 1:35 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టక వరకు రీత్యా శుభప్రదమైనటువంటి సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషాలలో చంద్ర దర్శనం, ఉత్తర శృంగం, అలాగే ఆదివారం కాబట్టి సూర్యనారాయణమూర్తికి సంబంధించి ఉదయకాలం సన్నీళ్లు స్నానం చేయాలి. నదీ స్నానం అయితే మంచిది. వేడి నీళ్లు స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే సూర్య నమస్కారాలు చేసుకోవడం మంచిది. సూర్యుని గురించిన ఆరాధన చేసుకోవడం మంచిది. ఆదిత్య హృదయం లేదా ఆదిత్య స్తోత్రం మొదలైనటువంటివి స్తోత్రాలు ఆయన్ని స్తుతించేటువంటివి చేసుకోవడం మంచిది. ఆ సూర్యనారాయణమూర్తికి పూజ చేసేటప్పుడు నివేదనగా ఆవు పిడకల పైన ఆవు పాలతో నీరు కలపకుండా ఆవు నేతితో తడిపినటువంటి బియ్యాన్ని వండి, దాన్ని దాలి అంటారు, పిడకల మీద పెట్టేదాన్ని, అలా వండి దాన్ని ఆయనకి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించాలి. అదేవిధంగా నూనె పదార్థాలు ఆదివారం నాడు వాడకూడదు. మాంసాహారులు ఆదివారం నాడు మాంసాన్ని కూడా స్వీకరించకూడదు. తేనె కూడా స్వీకరించకూడదు. ఒక పూట భోజనం మాత్రమే చేయాలి, రెండో పూట భోజనం చేయకూడదు. అలాగే ఈరోజు సాయంకాలపు వేళ చంద్ర దర్శనం ఉంది కాబట్టి చంద్రుడిని పూజ చేసుకోవాలి. ఆయనకి చంద్రునికో నూలుపోగు అనే భావనతో మన వంటి మీద ఉన్న వస్త్రం నుంచి ఒక దారం పోగు తీసి ఆయనకి సమర్పించుకోవాలి. అలా సమర్పించడం ద్వారా మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది, ఆలోచనలు సక్రమంగా పనిచేస్తాయి. విశేషించి మనశ్శాంతితో వ్యక్తికి నూతన వస్త్రలాభం కూడా ఉంటుంది అని అనుభవజ్ఞులు చెబుతూ ఉంటారు. అంటే మనం ఇలా కనుక చంద్రుడికి నూలుపోగు సమర్పించుకున్నట్లయితే మళ్ళీ చంద్రదర్శనం అయ్యే లోపుగా 4 రోజుల్లోనూ నూతనంగా వస్త్రాలు కూడా లభిస్తాయి అని అంటారన్నమాట. నేటి ఆణిముత్యాలు. ప్రశాంతమైన చిత్తంతో ఉన్నప్పుడే సరి అయిన నిర్ణయాన్ని తీసుకునే శక్తి ఉంటుంది. ఓ ఆనందం, ఓ విషాదం, ఏది జరిగినా కర్మ అనుకుంటారు అందరూ. కానీ ఏమీ జరగకూడదనే భయంతో వాస్తవాలకి దూరంగా ఉండడమే నిజమైన కర్మ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి
శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాన్ నమో నమః. జయ గురుదత్త. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాశు వైరాగ్యం జ్ఞానంచ యదహైతుకం. వెనుకటి సూక్తులలో భక్తికి, ధర్మానికి, శాంతికి గల సంబంధాన్ని మనం పరిశీలన చేశాం. ఈ సూక్తిలో వ్యాస భగవానుడు భక్తికి, మోక్షానికి ఉండేటువంటి సంబంధాన్ని పరిశీలన చేస్తున్నాడు. భగవంతుడైనటువంటి వాసుదేవుడి మీద భక్తి యోగాన్ని ప్రయోగించాలయ్యా. అలా భక్తి యోగాన్ని ప్రయోగిస్తే ఆ సాధకుల్లో నిజమైన వైరాగ్యము, అకారణమైనటువంటి జ్ఞానము, అంటే నిష్కామమైనటువంటి జ్ఞానము వాడికి లభిస్తాయి అని సూత్రాత్మకంగా చెబుతున్నాడు. ఈ సూత్రం చిన్నదే కానీ దీని విశ్లేషణ మాత్రం తక్కువది కాదు. దీంట్లో ఏం చెబుతున్నాడు? జ్ఞాన వైరాగ్యాల గురించి ప్రస్తావిస్తున్నాడు. అంటే మోక్షాన్ని గురించి ప్రస్తావన చేస్తున్నాడు. మోక్షం అంటే ఏమిటి? కైవల్యం అన్నారు. పదం మార్చి చెబితే ఏమర్థమవుతుంది? మోక్షం, కైవల్యం పదం మార్చి సరిపోదు. పరమాత్మతో ఏకమైపోవడమే కైవల్యం, అదే మోక్షం. పరమాత్మలో కలిసిపోవాలి, లీనమైపోవాలి. అది ఎలా వస్తుంది అంటే కేవలం జ్ఞానం వల్ల మాత్రమే వస్తుందయ్యా. జ్ఞానాదేవ హి కైవల్యం. లోకంలో చాలా రకరకాల జ్ఞానాలు ఉన్నాయండి. భౌతిక జ్ఞానం ఉంది, వైజ్ఞానిక జ్ఞానం ఉంది, ఇంకా రకరకాల జ్ఞానాలు ఉన్నాయి. అందులో ఏ జ్ఞానం మీకు కావాలి అంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. ఆ పరబ్రహ్మం ఒక్కడే సత్యం. ఈ జగత్తంతా కూడా మిథ్యాస్వరూపం. ఈ జీవుడు పరబ్రహ్మ ఒకటే అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానమే జ్ఞానమయ్యా. ఆ జ్ఞానం వస్తేనే మోక్షం వస్తుంది, ఇతర ఏ జ్ఞానాల వల్ల కూడా మోక్షం రాదు అని తేల్చాయి. బాగుందండి, మీరు చాలా గొప్పవారు, మీ మీద మాకు విశ్వాసం ఉంది, మీరు చెప్పారు, మేము ఒప్పుకుంటున్నాం. జీవుడు బ్రహ్మ ఒకటే, ప్రపంచం మిథ్య అని కూడా ఒప్పేసుకున్నాం. మరి మాకు కైవల్యానుభూతి రావటం లేదేమిటి? ఆ మోక్షానుభూతి రావటం లేదేమిటి? ఆ పరమాత్మతో ఐక్యమైపోయిన అనుభూతి లభించడం లేదేమిటి అని ప్రశ్నించారు. అయ్యా, తెలియటం అంటే ఇది కాదండి, మనస్సుకు పట్టాలి. ఈ జగత్తంతా మిథ్యా పదార్థము, సత్య పదార్థం కాదు అనే విషయం మీరు చెప్పారు, మాకు తెలిసిందేనా అంటే మీకు భాష తెలిసింది కానీ విషయం తెలిసింది తెలియదు. వాళ్ళకి భాష తెలిసింది, భాషలో ఉండే తర్కం కూడా తెలిసింది, దాన్ని తిరస్కరించలేని విషయం కూడా అర్థమైంది. బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః అనే విషయం జపం చేస్తున్నాడు. వృక్షం రామరామ అని జపం చేసినాడు, జపం చేస్తున్నాడు. అక్కడితో ఊరుకోట్ల. వాడు తెలివితేటలు ఏంటంటే మనకి ఈ విషయం బాగా అర్థమైంది కనుక ఇది 10 మందికి మనం చెప్పినట్టయితే మనకి గట్టిపడుతుంది, మనకి కాస్త మంచి పేరు వస్తుంది, మనం చెప్పడం కనుక కాస్త బాగా చెప్పినట్టయితే మనకు 10 రూపాయలు ఎవరైనా ఇచ్చినా ఇస్తారు అని ఆశ కొద్దీ ప్రవచనాలు ప్రారంభించాడు. అంటే ఒక పక్క జగత్ మిథ్యా అని చూతూనే ఆ మిథ్యా ప్రపంచంలోంచి డబ్బు పిండుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మిథ్యా ప్రపంచంలోంచి కీర్తిని పిండుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మిథ్యా ప్రపంచంలోంచి తన యొక్క విద్యా దార్ఢ్యాన్ని పిండుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అదేమిటండి, మంచి మాటలు 10 మంది చెబితే మంచిదే కదా అంటే నీకు అనుభవంలో ఉన్న విషయాలు చెబితే గొప్పది. నీకు అనుభవంలో విన్న విషయం చెప్పట్లా, నువ్వు విన్న విషయాలు చెబుతున్నావు, నువ్వు నమ్ముతున్న విషయాలు చెబుతున్నావు. నీకు ఇప్పటిదాకా బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేది అనుభవంలోకి వచ్చిన విషయం కాదు, విశ్వాసంలో ఉన్న విషయమే. నువ్వు చెప్పేటప్పుడు ఏమంటే నాకు అనుభవం లేదు, విశ్వాసం ఉంది అని చెబుతున్నావంటే అది కూడా అంత స్పష్టంగా చెప్పవు. ఏదో మధ్యలో మాట చెప్పినా కూడా ఆ మాట స్పష్టంగా చెప్పవు. కనుక ఏం చేస్తున్నావు అనమాట, ఒక పక్క మిథ్యా అంటూనే దాంట్లోంచి దాన్ని పిండుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు, లాభాలు పిండుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. దీన్నే ఈ సూక్తిలో హేతుహు అన్నాడు. దాన్నే మరో పేరుతో కామహ అంటారు. జ్ఞానంచ యద్ అహైతుకం. అహైతుకమైన జ్ఞానం రావాలి. నీకు వచ్చిన జ్ఞానం ఉందే అది సహైతుకం, అంటే దాంట్లోంచి కీర్తి సంపాదించవచ్చు, డబ్బు సంపాదించవచ్చు అనేటువంటి కారణాలు నీ దగ్గర ఉన్నాయి. అటువంటి జ్ఞానం వల్ల ప్రయోజనం లేదయ్యా. ఇటువంటి శాస్త్రజ్ఞానం ఉన్నంత వరకు నీకు ఎప్పటికీ కూడా మోక్షం రానే రాదు అన్నారు గురువుగారు.
అయ్యా మీరు చెప్పింది కూడా ఒప్పుకున్నానండి, ఈ విషయాన్ని కూడా కాదంటం లేదు, కానీ నా మనస్సులోంచి ఈ ప్రాపంచిక విషయాల మీద ఆలోచన పోవడం లేదు, దీనికి ఏమిటి ఉపాయం, ఇంకా సులభోపాయం లేదా అని అడిగాడు. అడిగితే దానికి గురువుగారు ఏం చెప్పారంటే, భక్తి యోగ ప్రయోజిత జనయత్యాశు. ఇటువంటి సందర్భాల్లో నువ్వు ప్రయోగించవలసిన యోగం ఏమిటంటే భక్తి యోగం అయ్యా. భక్తి అనేటువంటి ఉపాయాన్ని నువ్వు కనుక ప్రయోగించినట్టయితే నీకు నిష్కామమైనటువంటి జ్ఞానము వైరాగ్యం అన్నీ సిద్ధిస్తాయి అని గురువుగారు చెబుతున్నాడు. ఆ భక్తి యోగం అంటే ఏమిటి, దాన్ని ప్రయోగించే విధానాలు ఏమిటి అనే విషయాలు మాత్రం మనం వచ్చేవారని చెప్పుకుందాం. జయ గురుదత్త. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అలా చిన్న పల్లెయవు అప్పలాయపు గుంట క్షేత్రరాజములలో శ్రేష్టమయ్యే, నిరతమ్ము నిద్దురనొరగు కుగ్రామంబు నిత్య చైతన్య సందీప్తమయ్యే, ఆకుచాటున పిందెయన గుట్టుగా నుండు ఆ పల్లె విశ్వవిఖ్యాతిగాంచే, పరులెవ్వరును రాని పల్లెటూరు సతంబు యాత్రిక దర్శన క్షేత్రమయ్యే, నీదు పాద రాజీవ రజోదళమ్ము సోకుటను చేసి లేక ఈ స్వబగుగలదే, వినుత ధర్మవేశ ప్రసన్న వెంకటేశ అప్పలాయగుంట పురీ విహారి శౌరి. ఓ అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి, అలా చిన్న పల్లెయవు అపలాయపు గుంట క్షేత్రరాజములలో శ్రేష్టమయ్యే. చాలా చిన్న ఊరది, చిన్న పల్లెటూరు ఈ అప్పలాయపు గుంట అనేది. ఇది క్షేత్రరాజములన్నిటిలో కూడా పరమశ్రేష్టమైనదయ్యా. దానికి కారణం ఏమిటంటే నువ్వు అక్కడ కొలువుండటం. నిరతమ్ము నిద్దురనొరగు కుగ్రామంబు నిత్య చైతన్య సందీప్తమయ్యే. ఎప్పుడు చూసినా కూడా ఎక్కడో దూరంగా అడవి పక్కన ఉండే ఒక చిన్న కుగ్రామం, ఒక 500-600 జనాభాతో ఉండేటువంటి గ్రామంలో ఏ చైతన్యము ఉండదు. ఆ పనులేవో చేసుకుని ఆ ప్రజలు వాళ్ళ వంటలు వండుకుని ఆ భోజనం ఏదో చేసి అక్కడే వాళ్ళు పడుకుని నిద్రపోతారు. చేసేది ఏమీ లేదు అక్కడ. ఏ సాయంత్రము ఏదో అందరూ కలిసి ఒక చోట మాట్లాడుకోవటం, 1 గంట మళ్ళీ ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోవటం. ఏ చైతన్యము ఏ కార్యక్రమము ఉండదు అక్కడ. అటువంటి కుగ్రామం అది. నిరతమ్ము నిద్దురనొరగు కుగ్రామంబు నిత్య చైతన్య సందీప్తమయ్యే. అలా నిరంతరం నిద్రపోతూ ఉండేటువంటి ఆ కుగ్రామం అది నిత్య చైతన్య సందీప్తమైందయ్యా. నిత్యము చైతన్యంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నది ఈ భక్తుల రాకపోకలతో. ఆకుచాటున పిందెయన గుట్టుగా నుండు ఆ పల్లె విశ్వవిఖ్యాతిగాంచే. ఆకుచాటున ఒక పిందె ఉంటే అది ఎవరికీ కనబడదు, చాలా గుట్టుగా ఉంటుంది. అది పెద్ద కాయ అయితే కానీ, పెద్ద కాయ అయిన తరువాత కూడా ఆ ఆకుల చాటున ఉన్నటువంటిది గాలి కదలికలకి ఆ ఆకులు అటు ఇటు వెళ్ళినప్పుడు ఇక్కడ కాయ ఉన్నది అని అప్పుడు కానీ తెలియదు. అలా ఆకుచాటున పిందెలాగా గుట్టుగా కనబడకుండా ఉన్నటువంటి ఈ చిన్ని గ్రామం చాలా అద్భుతమైనటువంటి పోలిక. ఎంత చక్కగా చెప్పాడు. ఒక మారుమూల చిన్న పల్లెటూరు, అది ఎలా ఉందంటే ఆకుచాటున పిందెలాగా ఉన్నది. అటువంటిది విశ్వవిఖ్యాతిగాంచే, ప్రపంచం మొత్తానికి కూడా కనిపిస్తున్నది. ఆ పండు ఆకుల చాటు నుండి పక్కకు రాగానే చెట్టు చూసేవారందరికీ కూడా ఈ పండు కనిపిస్తుంది ప్రస్ఫుటంగా. అలా ఈ వెంకటేశ్వర స్వామి అక్కడ వెలిశాడు అనేటువంటి ఒక్క మాటతో ఈ ఆకుచాటున పిందలాగా ఉన్నటువంటి ఈ గ్రామం విశ్వవిఖ్యాతిగాంచే, పరులెవ్వరును రాని పల్లెటూరు సతంబు యాత్రిక దర్శన క్షేత్రమయ్యే. ఎవ్వరికీ రావలసినటువంటి పని లేదు ఆ ఊరికి. ఎక్కడో మారుమూల
ఉన్నటువంటి ఆ చిన్న కుగ్రామానికి ఎవరొస్తారు? కానీ అటువంటి కుగ్రామం కూడా నిరంతరం వచ్చిపోయే యాత్రికులతో అది బాగా జనసందోహంతో కళకళ్లాడుతూ ఉన్నది. యాత్రిక దర్శన క్షేత్రమయ్యే, యాత్రికులందరూ వచ్చి చూచి తీరవలసినటువంటి క్షేత్రమైందయ్యా నువ్వక్కడ వెలిసి ఉండటం వల్ల. నీదు పాదరాజీవ రజోదళము సోకుటను చేసి లేక ఈ స్వబగుగలదే. నీ పాద పద్మముల యొక్క ఆ సుగంధ ఆ లేశం అదంతా కూడా వ్యాపించి ఉండటం వల్ల ఈ ప్రదేశానికి ఇంతటి శోభ వచ్చిందయ్యా, లేకపోతే వస్తుందా అంటూ వెంకటేశ్వర స్వామి యొక్క మహిమలను, ఆయన లీలలను చక్కని పద్యాలలో తేటతెల్లం చేస్తూ అద్భుతమైన శతకాన్ని మనకు అందించిన పండిత కవులు శ్రీ మొవ్వ వృషాద్రిపతి గారి అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ స్వామి శతకంలోని మరికొన్ని పద్యాలను గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. ఉద్యదాదిత్య సంకాసముదార భుజ విక్రమం కందర్ప కోటి లావణ్యం సర్వ విద్యా విశారదం శ్రీరామ హృదయానందం భక్త కల్పమహీరుహం అభయం వరదం దౌర్భ్యాం కలయే మారుతాత్మజం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. రావణాసుడు పంపినటువంటి 5 సేనాపతులు కూడా రావణుడు ఇచ్చినటువంటి హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా పెద్ద బలాన్ని సమకూర్చుకుని వచ్చారు. రథ గజ భట తురగ ఇత్యాదులన్నిటినీ కూడా స్వీకరించి ఈ విధంగా వస్తున్న వాళ్ళందరినీ చూసి ఆంజనేయుడు మహోత్సాహంతో ఆ తోరణంపై మళ్ళీ జయఘోష చేసి దిగి రాగానే ఆయన్ని వీళ్ళు దూరం నుంచి చూస్తేనే ఆశ్చర్యపోయేట. ఎలా కనిపించాడు ఆంజనేయుడు అంటే రశ్మిమంతమివోద్యంతం స్వతేజో రశ్మిమాలినం. సూర్యభగవానుడు అనేక కిరణాలతో ప్రకాశిస్తున్నప్పుడు ఎలా ఉంటాడో అదేవిధంగా తేజోమయ రూపంతో ఆంజనేయుడు గోచరిస్తున్నాడు. అలాంటి హనుమంతునిపైకి వస్తూనే బాణాలు ప్రయోగించారట ఆ రాక్షసుడు. దుర్ధరుడు అనబడేటువంటి రాక్షసుడు ముందు ప్రయోగించాడు. అతడు ప్రయోగించినవి 5 బాణములు ఒకేసారి హనుమంతుడిపై ప్రయోగించగానే అవి తిన్నగా వచ్చి హనుమంతుడి ముఖానికి తగలేట. ఆ తగలగానే హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. అవి కొంచెం గాయపరిచే ఆంజనేయ స్వామిని. కానీ ఉత్సాహపడ్డాట ఆంజనేయుడు. వెంటనే ఒక్కసారి గగనమండలంలోకి ఎగిరి అక్కడి నుంచి రథం మీద దూకాడు ఆంజనేయుడు. ఆ రథం ముక్కలైంది. ఆ తర్వాత ఆ దుర్ధరుణ్ణి సంహరించాడు. వివిధములైనటువంటి యుద్ధ ప్రక్రియలతో మిగిలినటువంటి 4 సేనాపతులను కూడా సంహరించాడు. వాళ్ళు తెచ్చినటువంటి సమస్తములైన రథబలము, అశ్వబలము, గజబలము ఇత్యాదులందరూ కూడాను నశింపజేయబడ్డారు. మొత్తం అశోకవనంలో ఆ ప్రాంతమంతా కూడా మరణించిన సైనికులతోనూ రథములతోనూ అశ్వాదులతోనూ నిండిపోయినది. అతైశ్చ రాక్షసైర్భూమి రుద్ధ మార్గా సమంతతః. మొత్తం అన్ని మార్గములు మూసుకుపోయేటి ఇక్కడ. ఆ విధంగా చేసి మళ్ళీ తోరణాన్ని ఎక్కి కూర్చున్నట్ట. ఆ కూర్చున్నది ఎలా ఉన్నదంటే కృతక్షణకాల ఇవ ప్రజాక్షయే. ప్రళయకాలంలో సర్వ జగత్తుని కూడా నశింపజేసి రుద్రుడు ఎలా ఉంటాడో అదేవిధంగా మొత్తం అందరిని అక్కడ పడగొట్టి మళ్ళీ ఆ ముఖద్వారంపై కూర్చుని ఉన్నాడు ఆంజనేయ స్వామివారు. అప్పుడు ఇంకా రావణాసుడు పంపిస్తున్నది తన పుత్రుల్లో ఒక ప్రధాన పుత్రుని పంపిస్తున్నాడు, అక్షకుమారుడు అనబడేటువంటి వాడిని. ఈ అక్షకుమారుడు బయలుదేరాడు. ఇక్కడ అక్షకుమారునితో హనుమంతుని యుద్ధం చాలా విశేషం. అందుకే కపీశం అక్షహంతారం వందే లంకాభయంకరం అని కీర్తిస్తాం. అందరిని సంహరించిన ఒక ఎత్తు, అక్షకుమారుని సంహరించిన ఒక విశేషమైనటువంటి ప్రక్రియ. అందుకే ఈ ఘట్టాన్ని ఇతర పురాణాల్లో కూడా చాలా చిత్రంగా వర్ణించారు. మనం క్లుప్తంగానే ఇక్కడ భావిద్దాం. ముఖ్యంగా ఈ అక్షకుమారుడు మహాశివభక్తుడు, తపస్వి. తపస్సు చేత ఒక ప్రత్యేకమైనటువంటి రథాన్ని, ఆయుధాలని సంపాదించాడు. రథం సమాస్థాయ యయౌ స వీర్యవాన్ మహాహరిం తంపతి నైరుతర్షభ. ఇక్కడ నైరుతర్షభ అని శబ్దం వేశారు. అంటే రాక్షస శ్రేష్ఠుడైన
అక్షకుమారుడు, కేవలం ఒట్టి రాక్షుడు కాడితడు. పైగా ఆ రథం ఎలా ఉన్నది అంటే 8 గుర్రములతో ఉన్నటువంటి రథం అది. అది తపస్సంగ్రహ సంచయార్జితం ప్రతప్త జాంబూనద జాల శోభితం. అది బంగారు కాంతులతో మెరిసిపోతూ ఉన్నటువంటిది. తపస్సంగ్రహం అంటే తపస్సుతో సంపాదించినటువంటిది. పైగా దివ్యములైన రత్నములతో అలంకరింపబడి ధ్వజములు అక్కడ రెపరెపలాడుతూ ఉన్నటువంటి మహావేగవంతమైన అశ్వములతో పూంచబడినటువంటి రథం. దీనితో అనేకమైన దివ్యాయుధములతో సేనాబలముతో చేరుకున్నాడు అక్కడికి ఈ రావణాసుర పుత్రుడైనటువంటి అక్షకుమారుడు. ఆయనకి ఎలా కనబడుతున్నాడు ఈయన అంటే మొత్తం జగత్తుని నశింపజేసి ఉన్నటువంటి రుద్రుని వలె. ఇందాక చెప్పుకున్న వర్ణన ఇందులో ఒక విశేషం ఉన్నది. రుద్రుల్లా కనబడుతున్నాడు. ఇక్కడ ఒక సంభాషణ కల్పవృక్షంలో కనబడుతుంది మనకి. అక్షకుమారుడు నేను బయలుదేరుతాను అంటాట తనంత తానే రావణుడితో. ఇప్పుడు రావణుడు ఆశ్చర్యపోయి చూస్తాడు. నువ్వు వెళతావంటే తప్పకుండా వెళతాను. ఎందుకంటే ఎప్పుడు పరాక్రమన్నా ప్రతాపమన్నా నువ్వు ఇంద్రజిత్తు వైపే చూస్తూ ఉంటావు. కానీ నా పరాక్రమం ఏంటో నేను చూపించాలి. నన్ను ఏ ఒక్కరూ సంహరించలేరు శివుడు తప్ప. ఆ మాట కూడా అంటాడు. శివుడు తప్ప నన్ను ఏ ఒక్కరూ సంహరించలేరు. అందుకు నేను యుద్ధానికి వెళతాను అంటే తర్వాత యుద్ధంలో ఇతడు సంహరింపబడ్డాడు అంటే అర్థం వచ్చినవాడు శివుడే అనేటువంటిది దీని ద్వారా గ్రహించవలసిన మరొక అంశం. పైగా నా దగ్గర ఉన్నటువంటి ఈ దివ్యాస్త్రములన్నీ కూడా శివ వరప్రసాదితములు, తపస్సుతో సంపాదించుకున్నాను. అందుకు నన్ను బయలుదేరనియ్యు అనగానే సరేనని రావణాసుడు సమ్మతించాడు. ఈయన వచ్చాడు. ఆ వచ్చినప్పుడు బాణాన్ని ధనుస్సుకు అనుసంధానం చేస్తూ వచ్చాట. మహాతీవ్రంగా వచ్చాడు హనుమంతుడిని చూస్తూనే. అప్పుడు జరిగిన యుద్ధం ఎలా ఉన్నదంటే సురాసురాణమపి సంభ్రమప్రద. సురాసురులందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించే యుద్ధం జరిగిందట. అద్భుతమైన యుద్ధం. అక్కడ హనుమంతుడు అనుకుంటాడు ఎలా కొట్టడం వీడిని అని హనుమంతుడి ఆలోచనలో పడేటంతగా యుద్ధం చేశాడు. తత ప్లవంగాధిప మంత్రి సత్తమ సమీక్షతం రాజవరాత్మజం రణి ఉదగ్ర చిత్రాయుధ చిత్రకర్ముకం జహర్ష చాపూర్యత చాహవోన్ముఖ. వస్తూనే బాణప్రయోగం చేశాడు. అది హనుమంతుడికి తగిలి గాయపరిచింది. అయితే ఈ గాయం ఆయనకు నిజానికి బాధ పెట్టదు. అవలేలగానే వాటిని పెకలించాడు ఆయన. పైగా ఆగకుండా బాణాలను పుంఖాలుగా ప్రయోగించడంతో బాణములతో నింపబడ్డాట ఆంజనేయ స్వామి వారు. ఒక మేఘం నుంచి వర్షం ఎలా వస్తుందో ధనుస్సు నుంచి బాణములు అలా వచ్చాయి. ఈ దివ్యములైన బాణములతో ఉన్నటువంటి ఆంజనేయుడు ఒకవైపు నెత్తురు ధారలు కారుతూ ఉండగా ఈ బాణాలతో ఆయన కిరణాలతోనూ సూర్యుడిలా ఉన్నాడు అని వర్ణిస్తున్నారు. అలా ఉన్నటువంటి ఆంజనేయుడు ఉత్సాహపడుతూనే ఇతన్ని ఎలా సంహరించాలని ఆలోచిస్తూ ఒక్కసారి ఆకాశానికి ఎగిరేట హనుమంతుడు. ఎందుకంటే ఆయన ఎక్కడైనా నిలబడగలడు. ఆయనకు ఆధారం అక్కర్లేదు. సముత్పపాతాసు నభస్స మారుతి భుజోరు విక్షేపణ ఘోర దర్శన. ఒక్కసారి తన శరీరాన్ని విదిలించాడు. ఆ విదిలించగానే బాణములన్నీ రాలిపడ్డాయి. ఒక్కసారి తన స్వరూపాన్ని కూడా ఇదివరకటి రూపం కంటే మరింత పెంచేట ఆయన. అది చూస్తూ ఆ పైకి వెళుతున్న హనుమంతుడి వైపు ఆగకుండా బాణాలు జల్లుతూ ఈయన కూడా ఆకాశ మార్గంలోకి రథంతో సహా వెళ్ళేట. అంటే ఈ రథం ఆకాశ మార్గంలో కూడా నిలబడగలిగినటువంటి రథం. అవైక్షతాక్షం బహుమాన చక్షుష జగామ చింతాంచ సమారుతాత్మజ. ఇతడు ప్రతాపాన్ని చూస్తూ ముచ్చటపడుతున్నట్టు ఆంజనేయుడు. ఎందుకంటే శత్రువు ప్రతాపాన్ని చూసి ముచ్చటపడాలన్నా గొప్ప ఔదార్యం ఉండాలి. హనుమంతుడికి ఔదార్యం ఉంది. అవతలవాడి బలాన్ని చూసి మెచ్చుకుంటేనే జగామ చింతాం, చింతనలో పడ్డాట. ఏ విధంగా దెబ్బతీయడమా అని ఆలోచిస్తున్నాడు. ఈ లోపల ఆ ఆకాశ మార్గం నుంచి యుద్ధం జరుగుతున్నది. కొంతసేపటికల్లా ఆంజనేయ స్వామి తన అరచేతిని చాచి గట్టిగా కొట్టేట. అక్కడ ఉన్నటువంటి గుర్రములన్నిటి కలిపి కొట్టాడు ఆయన ఒకేసారి. సతస్యత నష్టహయాన్ మహాజవాన్ తల ప్రహారై పవనాత్మజ కపి. గట్టిగా ఆ అరచేతి దెబ్బలు కొట్టగానే ఆ గుర్రాలు ముందు నశించేట. ఇంకా రథం పడిపోబోతున్నది. కానీ తపశ్శక్తి ఉండడం చేత గుర్రాలు దెబ్బతిన్నా నిలబడగలిగింది ఆ రథం. అప్పుడు మరొక్కసారి అరచేత రథాన్ని కొట్టేట. తతస్థలేనాభిహతో మహారథ. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే వాల్మీకి యుద్ధవర్ణన ఎంత గొప్పగా చేస్తాడు. కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తాడు. తల ప్రహారై, గుర్రాలను కొట్టేటప్పుడు అరచేతి దెబ్బలతో అన్నారు ఇక్కడ. అంటే ఒకసారి కాదు అనేక మార్లు కొట్టాడు గుర్రాలని. మొత్తం 8 ఒక్కొక్కటి చొప్పున కొట్టాడు అనుకోవచ్చు. కానీ ఇక్కడ రథానికి మాత్రం తలేనా అని ఏకవచనమే చూపించారు. ఇక్కడ ఒకే అరచేతి దెబ్బతో రథాన్ని కొట్టాడు. ఆ రథం వెంటనే ముక్కలై నేల మీద పడింది. రథంలో ఉన్నటువంటి అక్షకుమారుడు కూడా నేల మీద పడ్డాట. అయితే నేల మీద పడుతూనే అతడు మళ్ళీ తన తపశక్తితో ఆకాశానికి తిరిగి ఎగరగలిగాడు. ఇది ఎలా ఉన్నదో ఇక్కడ వర్ణిస్తున్నాడు వాల్మీకి. తపోభియోగా దృశి రుగ్రవీర్యవాన్ విహాయ దేహం మరుతామివాలయం.
ఒక తపస్వి తన శరీరాన్ని భూమి మీద విడిచిపెట్టి తన యొక్క తేజోమయ శరీరంతో ఊర్ధ్వలోకాలకు వెళుతూ ఉన్నప్పుడు ఎలా ఉంటాడో అదేవిధంగా రథాన్ని కింద విడిచిపెట్టి పైకి ఎగిరేడు ఇక్కడ అక్షకుమారుడు. ఈ ఉపమానం చెప్పడంలో ఏంటంటే శరీరాన్ని విడిచిపెడుతున్న ఒక ఋషివలే అనడంలో ఈయన కూడా కొద్దిసేపటికి పైలోకాలకు వెళ్ళవలసిన వాడే అనే ధ్వనిని చూపిస్తున్నాడు ఇక్కడ. ఈ విధంగా క్రమేణ జగ్రాహ సపాదయోర్దృఢం. అలాగే ఇంక ఒంటరిగా గగన మార్గంలో నిలబడి యుద్ధం చేస్తున్నాడు అక్షకుమారుడు. అప్పుడు హనుమంతుడు అదను చూసి అతను కాళ్ళు పట్టేట ఒక్కసారి తన చేత్తో పట్టి గిరగిరా తిప్పి నేలకు వేసి విసిరి కొట్టాడు. మహీతలే సంయతి వానరోత్తమ. ఎప్పుడైతే అంత ఆకాశం నుంచి నేల మీద పడ్డాడో, అదే గిరగిరా తిప్పబడి పడ్డాడో, వెంటనే ముక్కలు ముక్కలై ప్రాణాలు కోల్పోయాడు అక్షకుమారుడు. హనుమంతుడు మరొక్కసారి తన యొక్క విజయ ఘోష చేసి మళ్ళీ తదేవ వీరోభిజగామతోరణం కృతక్షణ కాల ఇవ ప్రజాక్షయే. ఎలా ప్రారంభించారో అలాగే ముగించారు. ప్రళయకాలంలో సర్వజగత్తును నశింపజేసిన రుద్రుని వలె హనుమంతుడు అక్కడ తోరణంపై ప్రకాశిస్తున్నాడు. ఆడు తర్వాత ఇంకా రావణాసురుడికి తన పుత్రుడు మరణించాడు, ఇప్పుడు తట్టుకోలేకపోయాడు. ఇది గట్టి దెబ్బ రావణాసురుడికి. ఇంతవరకు తగిన దెబ్బలు ఒకెత్తు, ఇది పుత్రశోకం, వేదన కలిగింది. దానితో అక్కడ ఉన్నటువంటి ఇంద్రజిత్తును చూసి అంటున్నాడు, నువ్వు వెళ్ళవయ్యా, ఎందుకంటే నీకు అపూర్వమైనటువంటి అస్త్ర సంపదలు ఉన్నాయి. పైగా నిన్ను నేను అంత తేలిగ్గా పంపను, ఎందుకంటే మహాబల సంపన్నుడివే, నిన్ను చివరి వరకు కాపాడుకోవాలి. పైగా నువ్వు యుద్ధానికి వెళితే సురాసురాణామపి శోకదాత, సురులైనా అసురులైనా ముందు ఏడుస్తారు నిన్ను చూస్తూనే, అంత పరాక్రమవంతుడివి. పైగా పితామహారాధన సంచితాస్త్ర, బ్రహ్మదేవుని తపస్సుతో మెప్పించి అనేకములైనటువంటి ఆయుధములు సంపాదించిన వాడు నువ్వు, అస్త్ర సంపద కలవాడు అని పంపించారు. పైగా ఇంద్రజిత్తు, ఇది అతనికి పౌరుషనామం. అసలు పేరు మేఘనాథుడు, కానీ ఇంద్రుడిని కూడా ఓడించి ఇంద్రజిత్ అనే పేరు వచ్చింది అతను. ఆ కారణం చేత అతన్ని పంపించాడు ఇక్కడ. అప్పుడు ఇంద్రజిత్తు అన్ని సంభారములు సమకూర్చుకుని సైనికుల్ని, రాక్షస బలాన్ని ఆయన సమీకరించుకుని హనుమంతుడిపైకి దాడికి వెళ్ళాడు. ఆ వెళుతూనే హనుమంతుడితో చిత్ర విచిత్రములైన యుద్ధం ఇక్కడ జరిగింది. ఆ యుద్ధమంతా ఆయన తర్వాత అనుకున్నాడు, ఇతడిని చంపలేము, తెలిసిపోయింది. అవధ్యోయమితి జ్ఞాత్వా, ఇతడిని సంహరించలేము, మామూలు శస్త్రాలతో ఇతడిని బంధించలేము, కనుక ఇప్పుడు నేను బ్రహ్మాస్త్రం ప్రయోగించవలసిందే అని నిశ్చయించుకుని బ్రహ్మాస్త్రాన్ని హనుమంతునిపై ప్రయోగించాడు ఇంద్రజిత్తు. శ్రీ ఆంజనేయ స్వామి వారికి నమస్కరిస్తూ సర్వం సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. శ్రీ గురుదత్త. మనం ఇంతవరకు అనుకున్నాం కదా, శ్రీ రోధన చేస్తున్నది శవం దగ్గర, తన కొడుకు శవం దగ్గర పాము కరిచి చచ్చిపోయినటువంటి వాడు. ఆ పాముని ఒక కిరాతకుడు పట్టుకొని వచ్చాడు. అమ్మ దీన్ని చంపుతాను ఇప్పుడు, నువ్వు అనుమతి ఉంటే. ఆవిడ చెప్తుంది కదా, వద్దునన్నా ఎందుకు చంపుతావు, అది నా కర్మ, అది నా బాబు కర్మ, అది అంతేగాని పాము ఏం చేస్తుంది, అది దానికి బాధ్యతరాలు ఎట్లా అవుతుంది, మన కర్మకు మనమే కారణం, దానికి ఆజ్ఞ ఉంది చంపాల్సినటువంటిది, అందుకని చంపింది, అందుకని నువ్వేం చేయొద్దు అన్నప్పుడు ఉన్నట్టుండే సర్పం మాట్లాడుతుందని మనం చెప్పుకున్నాం కదా. ఓ కిరాత, నేను దాకటి నుంచి నీ మాటలు వింటున్నానయ్యా, నేను ఏంటో అంతగా తిడుతున్నావు, చంపడానికి ఏంటో అంతగా నువ్వు సంబరపడుతున్నావు, నన్ను చంపేయటం, పిల్లవాడి సావుకు నన్నే కారణం చేసి మాట్లాడుతున్నావే, నీకేమైనా బుద్ధి ఉందే, నేనెట్లా కారణం అవుతాను, నా చేతిలో ఏమీ లేదయ్యా, నేను మృత్యుదేవత చేతిలోని కర్ర లాంటి దాన్ని అయ్యా, ఆయన ఆజ్ఞతోనే నేను ఈ పిల్లవాడిని కరిచానన్నది. నాకు కరచాలనేముందయ్యా, దిన్నవు నేను చూస్తున్నాను, అది చిన్నపిల్లని నేను కరచనయ్యా, వీడిని కరచాల అన్నప్పుడు నాకు మృత్యు ఆజ్ఞ అయింది, నా ఒక సుప్రీం పవర్ ఒకటి ఆజ్ఞ అయిపోయింది, కాబట్టి నేను కరిచానంతే. అక్కడ మృత్యుదేవత ప్రత్యక్షమై మీరు పోట్లాడుకొని నన్ను నిందిస్తున్నారు, ఏమిటిది, ఏం పాము సర్పమా, నీకు మాటలు వచ్చేది కాక నన్ను అన్యాయంగా మీరు నిందిస్తున్నారు. ఇక్కడ ఆవిడ కూడా అంటుంది, నాకు కాలమే కర్మనే ఆవిడ కూడా అనింది, కొడుకును పోగొట్టుకుంది, నువ్వు కూడా అట్లే అంటున్నావు,
ఈ కిరాతకుడు దానికి ఒప్పుకుంటున్నాడు. ఏంటిది ఇట్లా చేస్తున్నారు, నేను ఎక్కడో ఉండినవాడు నన్నెందుకు నిందిస్తున్నారు? నిజానికి నా చేతిలో మాత్రం ఏముంది? కాలపురుషుడు ఆయన యొక్క ఆధీనంలో ఉంది, యముడి ఆధీనంలో లేదు, నా ఆధీనంలో లేదు. నేను కాలపురుషుడి ఆధీనంలో ఉన్నాను, ఆయన చెప్పినట్లు చేస్తూ ఉంటాను అన్నాడు. నాకు డ్యూటీ అంతే, అందుకని నేను అప్పుడప్పుడు కప్పుతూ ఉంటాను, నాదేం కాదు అది, కర్మను కప్పుతూ ఉంటాను. ఈ మాటలకు కాలపురుషుడే ప్రత్యక్షమై ఇలా అన్నాడు, అయ్యా ఎవరికి ఏ చెడు జరిగినా నన్నే నిందిస్తారు కదా, ఏంటి ఇట్లా మీరు అన్యాయంగా పాము అనుకున్నారు, పాము కాదనుకున్నారు, అక్కడ కర్మ అనుకున్నారు, కర్మరూపంతో ఉండిన యముడు అనుకున్నారు, యముడు వచ్చాడు, యముడు నేను కాదన్నాడు, కాలపురుషుడు అన్నాడు, కాలపురుషుడు నేను వచ్చానయ్యా, నేను కూడా నిమిత్త మాత్రున్నే. ఏంటి అందరూ తప్పించుకుంటున్నారండి ఇక్కడ, అందరూ మొదటి సర్పాన్ని దూషించారు. సర్పం అని చెప్పి నాకు ఆ యముడి యొక్క ఆజ్ఞ అయింది కాబట్టి నేను వచ్చాను. యముడిని దూషించినప్పుడు ఆ యముడు కాలపురుషుడు చెప్పినట్టు వింటున్నాను. ఇప్పుడు కాలపురుషుడు వచ్చేసాడు, సుప్రీం వచ్చింది, వచ్చి చెప్తోంది, ఏంటే నన్ను ఊరికి అన్యాయంగా అంటున్నారు మీరు? ఎవరి కర్మలు వారిని నడిపిస్తూ ఉంటాయ్యా. నేను చేసింది కూడా ఏమీ లేదు దీంట్లో, నేను చేయింది ఏమీ లేదు దీంట్లో. వాళ్ళ కర్మలు వాళ్ళ ఖాతాలోనే ఉంటాయి, వాళ్ళు చేసుకున్నటువంటి కర్మ వాళ్ళ తటలోనే ఉంటాయి, పడింటాయి, వాళ్ళ ఖాతాలో పడింటాయి. అప్పుడు బ్రాహ్మణశ్రీ కల్పించుకొని, ఓ కిరాత చూసావా, నేను చెప్పింది కాలపురుషుడు కూడా చెప్తున్నాడు, ఆయన సుప్రీం. అవును, నేను చెప్పినటువంటిది నేను అన్నాను కదా మొదట్లోనే, నా కర్మ ఇది అని. నువ్వు అందరిని వరుసగా పిలిచావు, చూసావా కొనాకేమైంది? కాలపురుషుడే చెప్తున్నారు శ్రీ గురుదత్త.